బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మరి సువార్త కూడిక అన్నాం కదా. అసలు ఆ సువార్త అంటే ఏంటి? లోకంలో చాలా వార్తలు ఉంటాయి, వార్తా పేపర్లు ఉంటాయి, వార్తా టెలివిజన్స్ ఉంటాయి. మరి దేవుని సంఘంలో సువార్త బోధిస్తారు. దేవుని గురించినటువంటి వార్తను సువార్త అంటారు. సువార్త అంటే ఏంటంటే ఎప్పుడైనా ఆలోచించారా? సువార్త అంటే మంచి వార్త. సు అంటే మంచి, వార్త అంటే న్యూస్. మంచి వార్త ఏమిటి? ఆ మంచి వార్త. ఈ లోకంలో చాలా వార్తలు ఉన్నాయి, ఈ లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ దేవుని గురించి ప్రకటించే ఒకే ఒక సత్యాన్ని సువార్త అంటారు. ఈ లోకంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ భాషలోనైనా ఎవరైనా ఏదైనా బోధించేదాన్ని సువార్త అనరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారిని కూర్చున్నటువంటి వార్తను మినహాయించి దేవుని కూర్చున్నటువంటి విషయం సువార్త అయ్యింది. ఎందుకు దేవుని కూర్చున్నటువంటి వార్త సువార్త? మరి ఈ సువార్త కాకుండా ఈ లోకంలో ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ భాషలో సువార్త లేదా? దేవుని కూర్చున్నటువంటి వార్త సువార్త ఎందుకయింది? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి లేఖన భాగం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని రాయబడింది. క్రీస్తు ప్రభులు వారు, యేసుక్రీస్తు ప్రభులు వారు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి రాకమునుపు ధర్మశాస్త్రము వేరుబడిలో ఉంది. మానవులందరూ ధర్మశాస్త్రం కింద జీవిస్తున్నారు. ధర్మశాస్త్రము మానవులకు దేవుడు అనుగ్రహించినటువంటి మరి విధానం, జీవన విధానం. ధర్మశాస్త్రం ప్రకారం మనిషి దోషిగా నిర్దోషిగా నిర్ణయించబడతాడు. ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు మానవులకు తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం ప్రకారం మానవుడు యాజకుల ద్వారా దేవుడు సమీపించి పాపక్షమాపణ పొందాలి. అయితే యేసు ప్రభు పుట్టాడు, ధర్మశాస్త్రము సమాప్తమై. ధర్మశాస్త్రం అంటే ఈ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంట. 5 పుస్తకాల ప్రకారం మానవులు జీవించాలి, రాజులు పరిపాలించాలి. ఆ విధంగా ఉన్నటువంటి మానవ జీవన విధాన క్రమము యేసు ప్రభు పుట్టుట తోడని మార్చివేయబడి, ఏ విధంగా అంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడి, ధర్మశాస్త్రము తీసివేయబడి, మానవులు ఎంత మాత్రము ధర్మశాస్త్రము ప్రకారం జీవించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మానవులకి విడుదల, మానవులకి స్వేచ్ఛ, మానవులకు స్వాతంత్ర్యం సంక్రమించడం ప్రారంభమైంది యేసుక్రీస్తు పుట్టుకతో. యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు, ధర్మశాస్త్రము ముగించబడేది. ధర్మశాస్త్రము ముగించబడితే మానవులకి ఎందుకు శుభవార్త? ధర్మశాస్త్రము ముగించబడటానికి మానవులకి, నీకు నాకు, సర్వ సమాజానికి శుభవార్త అందించబడటానికి ఏంటి కారణం? ఏంటి సంబంధం? ధర్మశాస్త్రం ముగించబడితే శుభవార్త ఎందుకు అని ఆలోచిస్తే లేఖనంలో రాయబడింది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరములో మన పాపము రామ మీద మోసుకొని, యేసు ప్రభుల వారు సర్వ సమాజము, సర్వ మానవుల పాపము ఆయన దేహములో మోసారు అని రాయబడి,
యేసు ప్రభు లేకపోతే, దేవుడు చనిపోకపోతే, దేవుని దేహమందు మానవుల పాపములకు శిక్ష విధింపబడకపోతే మానవులు ధర్మశాస్త్రం కింద ఉంటారు. మానవులు వెల చెల్లించాలి. మానవుల పాపం నిలిచేటు, మానవులు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. మానవులు క్రయ చెల్లించి పదే పదే దినదినము, వారము, నెల సంవత్సరం పాప క్షమాపణ నిమిత్తం రక్తము, పశువు, నైవేద్యము దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. దేవుడు ఒక్కసారిగా మానవుల పాపము తన దేహమందు మోయబట్టు చేత మానవుల పాపములు క్షమింపబడి మానవులకి ఎంత మాత్రమును వెల చెల్లించాల్సిన పని లేదు. మానవులు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. మానవులు రక్షణ పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. అర్పణలు అర్పించాల్సిన పని లేదు. మరి మాస్టర్ గారి యాజకుడు అవసరం లేదు. ఒక్కసారి మానవులు స్వతంత్రులైపోయారు. ఒక్కసారి దేవాలయం తెర పైనుంచి క్రిందికి అడ్డంగా చెరిగిపోయింది. దేవుడు గొల్గొతా కొండలో ప్రాణం విడిస్తే ఒక్కసారి ధర్మశాస్త్రము తీసివేయబడింది. దేవుని పుట్టుకతో, దేవుని మరణంతో ధర్మశాస్త్రము తీసివేయబడింది. శుభవార్త ప్రారంభమైంది. ఏమిటి మనుషులకు శుభవార్త అంటే? ధర్మశాస్త్రం తీసివేయబడింది. ఆలయంలో పరిశుద్ధ స్థలంలో అడ్డుగా ఉన్నటువంటి తెర పైనుంచి క్రిందకి చిరిగిపోయింది. యాజకుడు అవసరం లేదు, మధ్యవర్తి అవసరం లేదు. ఏ మనిషి అయినా, ఏ పాప అయినా నేరుగా దేవుడిని సమీపించి తన కన్నులెత్తి ఆకాశం వైపు చూసి, దేవా యేసు ప్రభు అంటే నీకు క్షమాపణ, నువ్వు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వెవరిని సంప్రదించాల్సిన పని లేదు, మధ్యలో మధ్యవర్తిత్వం ఎవరు అవసరం లేదు, నీ కోసం ప్రార్థించాల్సిన వ్యక్తి అవసరం లేదు, నీ కోసం ఏదో చేయాల్సిన వ్యక్తి అవసరం లేదు. నీవు దేవుడితో నేరుగా సంప్రదించే సందర్భం ఏర్పడింది. ఎందుకంటే ధర్మశాస్త్రం తీయబడింది, ధర్మశాస్త్రం తీసివేయబడింది. యేసు ప్రభు పుట్టాడు. అది నీకు, నాకు, సర్వ మానవాళికి శుభవార్త. మరి ఆ శుభవార్త 2000 సంవత్సరాలుగా ప్రపంచం అంతా తిరుగుతుంది. ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి భాషలో, ప్రతి తెగలో, ప్రతి జనంలో దేవుడి గురించినటువంటి వార్త మారుమోగిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు దేవుడు 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 అని మరి మానవులు ప్రకటిస్తున్నారు. ఆ వార్త మానవులకు చేరింది. రేడియో ద్వారా, టీవీల ద్వారా, కరపత్రాల ద్వారా, బైబిల్ ద్వారా రకరకాలుగా మానవులను సమీపిస్తుంది. నేనే దేవుడినని యేసు ప్రభు చెప్తున్నాడు. శుభవార్త సమీపిస్తుంది. నేను దేవుడిని, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, నా దగ్గరికి రండి అని దేవుడు చెప్తున్నాడు. అదే శుభవార్త. మరి ఆ శుభవార్త నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చింది. మనం దేవుడిని అంగీకరించాము. దేవుడి కూర్చున్నటువంటి వార్త, శుభవార్త మానవులు సమీపిస్తే మానవులు ఏం చేయాలి? ఏదైనా లోక వార్తలు మన చెవిని పడితే ఏం చేస్తారు? వ్యర్థమైన వార్తలు విని ఏం చేస్తాం మనం? శుభవార్త నీ దగ్గరికైనా, నా దగ్గరికైనా, ఏ పాపి దగ్గరికైనా, మనిషి దగ్గరికి వస్తే ఏం చేయాలి? అసలు శుభవార్త ఎందుకు అయ్యింది అంటే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక 3:20 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. పాపము వలన వచ్చు జీతం మరణము అని రాయబడి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నేను పాపిని కాదు, నేను నీతిమంతుడును అని చెప్పడానికి ఏ మానవునికి అవకాశం లేదు. దేవుడు చెప్తున్నాడు, ఏ భేదము లేదు,
నీవు గొప్పవాడివైనా, తక్కువవాడివైనా, పేదవాడివైనా, ధనికుడివైనా, నీకు పదమున్నా లేకపోయినా, సామర్థ్యం ఉన్నా లేకపోయినా, నీకు ఆస్తులున్నా లేకపోయినా, నీకు బుద్ధి, జ్ఞానం, వివేకము, విద్య ఉన్నా లేకపోయినా, నీకేమున్నా లేకపోయినా, దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు. అందరూ ఏమని రాస్తున్నారు అక్కడ? అందరూ పాపులే, పవిత్రుడు ఎవరు లేరు లోకంలో, నేనైనా మీరైనా అందరూ పాపులే. దేవుడే చెప్తున్నాడు అక్కడ రాయబడి చూడండి, రోమపత్రిక 3:23. ఏ భేదం లేదు, అందరూ పాపులే, ఏ మినహాయింపు లేదు, అందరూ పాపులే. అయితే నువ్వు పాపువైతే నీకు వచ్చే జీతం ఏమిటి? అక్కడ రాయబడి ఉంది 6:23లో, నువ్వు పాపివి నిశ్చయం, నీ పాపానికి నీకు వచ్చేది మరణము నిశ్చయం. మరి పాపి, మనుషులందరూ పాపులే, ఆ పాపానికి జీతం మరణం. అయితే ఆ మరణం నుంచి తప్పించడానికి ప్రభువులు వారు అవకాశం ఇస్తున్నారు. శుభవార్త మానవుల్ని సమీపిస్తుంది. మరి నువ్వు పాపివి కదా, నీకు మరణం కదా సంభవించాల్సింది. మరి నీకు ఇది శుభవార్త. ఎందుకంటే నిన్ను మరణం నుంచి వెలుపలికి తీసుకొచ్చే దేవుడు, నీ పాపం నుంచి నిన్ను విడిపించే దేవుడు, నీ పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు. అందుకనే ఇది సువార్త. నీ మరణం నుంచి నిన్ను విడిపిస్తాడు, అందుకని ఇది సువార్త. దేవుని వాక్యము ఎందుకు సువార్త అంటే, ఆ వార్త నిన్ను పాపం నుంచి, మరణం నుంచి బలవంతంగా లాగి నిన్ను పవిత్రుడుగా చేసి, నిర్దోషునిగా చేసి, నీతిమంతులుగా చేసి, సమాజంలో ఉంచి, నిన్ను వెలుగుగా చేసి, ఉప్పుగా చేసి, సంఘంలో నిలబెట్టి పరిశుద్ధునిగా సమాజానికి చూపిస్తుంది. ఇతడు ఎంత మాత్రం పాపి కాదు, మార్పు చెందాడు, నీతిమంతుడు. దేవుడిని అంగీకరించారు. ఆయన ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులకు ఆయన అధికారం అనుగ్రహించారు. దేవుని అంగీకరించిన ప్రతి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. మరి పాపం నుంచి విడుదల, మరణం నుంచి విడుదల, నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. దేని ద్వారా అంటే ఒక వార్త ద్వారా. ఆ వార్త ఏమిటంటే అదే సువార్త. మరి ఆ సువార్త మానవుల్ని సమీపిస్తుంది, మనల్ని సమీపించింది, మనం అంగీకరించాము. ఎవరైనా, నేనైనా, మీరైనా దేవుని సువార్త, దేవుని కూర్చున్నటువంటి వార్త, వాక్యము సమీపిస్తే ఏం చేయాలి? ఏం చేయాలంటే మానవులు ఏం చేయాలి? దేవుని వార్త సమీపిస్తే, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది, నువ్వేం చేయాలి? ఇది ఎందుకు సువార్త చెప్పాం? ఎవరికి సువార్త చెప్పాం? ఎప్పుడు ప్రారంభమైందో చెప్పాం. మరి ఆ ప్రారంభమైన సువార్త అయోగ్యుడైన నీకు, నాకు, నా దగ్గరికి సమీపిస్తే ఏం చేయాలి? అక్కడ రాయబడి ఉంది. ఒక్కసారి చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభువని నోటితో ఒప్పుకో. సువార్త నీ దగ్గరికి వచ్చింది, నువ్వు మౌనంగా ఉండకూడదు, నేనైనా మౌనంగా ఉండకూడదు. సువార్త వచ్చింది, యేసు ప్రభు దేవుడిని నోటితో ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా సువార్త మానవును సమీపించినప్పుడు ఏం చేయాలంటే నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభువు అంటే దేవుడు అని అర్థం. యేసే దేవుడు అని నోటితో ఒప్పుకో అని దేవుడు చెప్తున్నాడు. 2, దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించు. ఆయన దేవుడు కనుక ఆయన చనిపోడు, ఆయన దేవుడు కనుక ఆయన లేచాడు, ఆయన దేవుడు కనుక ఆయన సజీవుడు,
ఆయన దేవుడు కనుక నన్ను కూడా బ్రతికిస్తాడు. ఆయన దేవుడు కనుక ఆయనకు సర్వాధికారం ఉంది. ఆయన దేవుడు కనుక ఆయన మరణము బంధించి అసాధ్యము అని నీ హృదయంలో అంగీకరించు, నోటితో ఒప్పుకో, హృదయంలో అంగీకరించు. దేవుడు మృతుల్లో నుంచి లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన దేవుడు. అంతకుముందు మనం చెప్పాము, దేవుడు అంటే, దేవుడు అన్న 3 అక్షరాలకి అర్థం ఏంటంటే సదాకాలము జీవించువాడు అని అర్థం. దేవుడు అంటే మరణము లేనివాడు అని అర్థం. దేవుడు అంటే జీవము అని అర్థం. దేవుడు అంటే జీవింపజేయవాడు అని అర్థం. దేవుడు అంటే జీవమునకు మూలము అని అర్థం. ఆ దేవుడు లేచాడు, సమాధిలో లేడు. ఆ దేవుడి పేరు యేసు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకో. యేసు సమాధిలో నుంచి లేచాడని హృదయంలో అంగీకరించు. అప్పుడు నీకేమవుతుందంటే రక్షణ సంప్రాప్తమవుతుంది. ఒక మానవునికి రక్షణ ప్రాప్తించాలంటే ఏం చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వేమో చేయాల్సిన పని లేదు, ఉపవాసం ఉండాల్సిన పని లేదు, నువ్వేదో వ్యయం చెల్లించాల్సిన పని లేదు. నువ్వు రక్షింపబడాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకో. ఒక్కసారి ఈ సమయంలో మన అందరం కూడి ఉన్నాం. మీరందరూ నాతో కూడా కలిసి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా, జీవితకాలం చెప్పినా మనం దేవునికి రుణస్థులం. ఏమనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఒకసారి నోటితో చెప్పండి. దేవుడు ఇక్కడ చెప్పాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు కొందరికి ప్రభువు కాదు, యేసుక్రీస్తు అందరికి ప్రభు. యేసుక్రీస్తు కొందరి దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికి దేవుడు. దేవుడు అంటేనే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటేనే దేవుడు. యేసుక్రీస్తు కాక మరి ఏది దేవుడు కాదు. మరి దేవుడు అంటేనే యేసుక్రీస్తు. ఆ యేసు ప్రభు చెప్తున్నాడు మానవులకి, నీకు నాకు నోటితో ఒప్పుకోమా, నోటితో ఒప్పుకో బాబు. యేసుక్రీస్తు అని నోటితో అను, నోరు తెరు, నీ నాలుక ఉచ్చరించును గాక, నువ్వు రక్షింపబడతావు. నీకు హృదయంలో విశ్వాసం ఉంచు. నువ్వు రక్షింపబడటానికి ఏమో చేయాల్సిన పని లేదు, దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు, వ్యయం చెల్లించాల్సిన పని లేదు. నువ్వు నోటితో ఒప్పుకో, అది చాలు నువ్వు రక్షింపబడటానికి. హృదయంలో అంగీకరించు, అది చాలు నువ్వు రక్షింపబడటానికి. అక్కడ రాయబడి ఉంది. రెండవది ఏమన్నదంటే, రెండవది ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యంలో ఒక భాగం రాయబడి, మానవుడు రక్షింపబడటానికి సువార్త మానవుని సమీపించినప్పుడు ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి. 2 సువార్తని నమ్మాలి. 3 నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించాలి. ఈ 4 విషయాలు చేయాలి మనిషి. ఒక మనిషి దగ్గరికి సువార్త వచ్చింది. సువార్త వచ్చినప్పుడు మనిషి స్పందించాలి. లోకంలో ఏదైనా వార్త మన చెవి పడితే స్పందిస్తాం. ఏదైనా ఒక వ్యక్తి చనిపోయాడంటే అయ్యో అలా జరిగిందా అంటాం. ఎవరికైనా అన్యాయం జరిగితే అయ్యో అలా జరిగిందా ప్రార్థిద్దామంట. ఎవరికైనా శుభం జరిగితే చాలా సంతోషపడి అంట. సహజంగా మనం స్పందిస్తాం, కొన్ని విషయాలకి స్పందిస్తాం. అది మంచి అయినా చెడైనా, మరి నీతికైనా దుర్నీతికైనా మానవులు స్పందిస్తారు. మరి దేవుని వాక్యము సువార్త మానవుల్ని సమీపిస్తే మానవులు స్పందించాలి. ఎలా అంటే నోటితో ఒప్పుకోవాలి, హృదయంతో అంగీకరించాలి, మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి. సువార్త అంటే మంచి వార్త. ఏమిటంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. మానవుని కింద మాత్రము ధర్మశాస్త్రము కింద జీవింపలేరు. ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియల వలన మనుషులు నీతిమంతులుగా తీర్చబడరు. దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని హృదయం అంగీకరించడం ద్వారా, మారు మనస్సు పొందడం ద్వారా, సువార్తను నమ్మడం ద్వారా
రక్షింపబడతారు అన్నటువంటి వార్తే సువార్త. మరి ఆ సువార్త నీ దగ్గరికి వచ్చింది, నోటితో ఒప్పుకున్నావు, హృదయంతో అంగీకరించావు, ఆ వార్తను కూడా నమ్మావు. ఇక మిగిలింది ఏంటంటే చివరిగా మారు మనసు. ఒక సువార్త మానవుడు సమీపించినప్పుడు 4 విషయాలు జరిగించాలి. 3 విషయాలు చెప్పేవాడు. 4వ విషయం మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే ఏమిటండి? ఎప్పుడైనా ఆలోచించారా? మారు మనసు పొందడం అంటే ఏమిటి? మనిషి మారు మనసు పొందడం అంటే ఏమిటండి? మారు మనసు అంటే మనస్సుని మార్చుకోవడం. మానవులకి మనస్సు ఉంటుంది. ఇష్టానికి జీవిస్తూ ఉంటారు, ఇష్టానికి ప్రవర్తిస్తూ ఉంటారు, ఇష్టానికి మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానికి పనులు జరిగిస్తూ ఉంటారు. నీ మనస్సు మార్చుకుంటే నువ్వు చేసే క్రియలు మారుతాయి. మారు మనసు పొందడం అంటే దానిని 5 రకాలుగా విభజించారు. మారు మనసు పొందడం అంటే మొదటిది, నువ్వు పాపివని గుర్తించాలి. నీలో పాపం ఉందని గుర్తించాలి. ఎంత మాత్రము నాలో పాపం లేదని చెప్పువాడు అబద్ధి. లోకంలో కొంతమందిని ఎవరైనా అంటే ఏమంటారంటే నీతిగా బ్రతుకుతున్నా, ఎవరినేమో ఆశించడం లేదు, యథార్థంగా జీవిస్తున్నా, చేయగలిగిన సాయం చేస్తున్నాం, అన్నదానం చేస్తున్నాం, మరి చేయగలిగిన ఉపకారం చేస్తున్నాం, ప్రేమగా బ్రతుకుతున్నాం, మంచి చెడు చూసుకుంటున్నాం, మాలో ఏముందండి అంటారు. దేవుడు అంటాడు, ఓ ఈ అబద్ధికుడా, పాపం లేదంటావు ఇక్కడ అంటున్నాడు దేవుడు. పాపం లేదని చెప్పువాడు అబద్ధికుడు. మానవుడు ఎవరైనా సరే, నువ్వెంత గొప్పవాడివైనా సరే, ఎంత పవిత్రుడివైనా సరే, మానవుని నీతి క్రియలను బట్టి, మానవుని జీవిత ప్రవర్తనను బట్టి, మానవునికి కలిగిన యోగ్యతలను బట్టి మానవుడు ఎంత మాత్రము పాపం లేనివాడు కాదు. మానవుడు పుట్టుకతో పాపం. అసలు పాపం అంటే మొట్టమొదట మనకి తెలియబడిన సందర్భం ఉంటుంది. మానవుడు పాపం అనగానే ఒక విషయం తలుస్తారు, దేహంతో చేసేదే పాపం అని మానవుడు తలుస్తారు, కంటికి కనిపించేదే పాపం అని మానవుడు అనుకుంటారు. పాపం అంటే ఏంటి అంటే, పాపము దేవుని గ్రంథంలో మొట్టమొదట ఆది ఖండంలో ఆది మానవుడి దగ్గర జరిగించబడింది. ఏం జరిగించబడింది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏమిటి? దేవుడు చెప్పాడు ఆ చెట్టు ఫలమును తినొద్దని. ఆ మానవులు చేశారు, ఆ చెట్టు ఫలమును తిన్నారు. వారు చేసినంతే. వారేమి దేహంతో పాపం చేయరు, మనసుతో పాపం చేయరు, ఇంకా క్రియలతో పాపం చేయరు. దేవుడు దేన్ని పాపంగా పరిగణిస్తాడంటే, నీవు నేను అనుకున్నట్టు కాదు. దేవుని మాట వినకపోవటమే పాపం, దేవుని మాట అతిక్రమించడమే పాపం, దేవుని ఆజ్ఞలు గైకొనకపోవడమే పాపం, దేవుడి ఇష్టానుసారంగా బ్రతకపోవడమే పాపం. అంతేకాని మానవులు సమాజము విని అంగీకరించి సమ్మతించి సెలవిచ్చినట్లు దేహంతో చేసేది పాపం కాదు, అది పాపమే. కానీ దేవుని మాట వినకపోవడమే పాపం అని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ పాపము మారు మనస్సు అంటే నీలో పాపము ఉన్నదని, నువ్వు దేవుని మాట వినలేదు, నువ్వు గ్రహించాలి. We have to acknowledge. అంటే మనం గ్రహణకి తెచ్చుకోవాలి. నువ్వు దేవుని మాట వింటున్నావో లేదో నీకు తెలియాలంటే దేవుని వాక్యం అంతా నీకు తెలిసి ఉండాలి. దేవుని వాక్యం నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నావో లేదో నువ్వు ఒక్కసారి వాక్యాన్ని నీ ముందు పెట్టుకుని చూస్తే, వాక్యానుసారంగా బ్రతుకుతున్నామంటే నేను పాపిని కాదని నీకు చెప్పవచ్చు. మనుషులందరూ పాపులే, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాను రాయబడి.
నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు పాపివి. ప్రతి మనిషి పాపి. దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషులందరూ పాపులే. అయితే దేవుని వాక్యం సువార్త నీ దగ్గరికి వచ్చింది, ప్రభువా నేను కూడా పాపినే అని నీ హృదయంలో గుర్తించు. నీ నోటితో కూడా ఒప్పుకో. నీకేమి కాదు, నువ్వేమి సిగ్గుపడాల్సిన పనేమి లేదు. ఎందుకంటే ఇది మానవులు అందరూ జరిగించాల్సిన పని. నేనైనా మీరైనా, బోధించేవారైనా వినేవారైనా, మరి ఎవరైనా కానీ, నీతిమంతులైనా యోగ్యతలు కలిగిన పదవులున్నా, నీకేమి లేకపోయినా, నువ్వు సమాజంలో ఎన్నిక లేని వాడివైనా, గొప్ప మేధావైనా, అధికారమైనా, న్యాయాధిపతివైనా, నువ్వు పాపమని దేవుడు చెప్తున్నాడు. మనసును అంగీకరించాల్సిందే. నీకు మినహాయింపు లేదు, నాకు మినహాయింపు లేదు. పశ్చాత్తాపం అంటే మొట్టమొదటి నేను పాపిని అని గుర్తించి నోటితో ఒప్పుకో అని దేవుని సువార్త చెప్తుంది. దేవుని సువార్త మానవుని సమీపించినప్పుడు నేను పాపిని ప్రభువు అనాలి. నేను నీతిమంతుడిని అని అనకూడదు, నేను యోగ్యుడిని అనకూడదు. దేవుడి ముందు మానవుడు నిలవజాలి. మానవుని నీతి క్రియలు మురికి పీలికల వంటివి. దేవుడు నరుని ముఖము లక్ష్య పెట్టడు. దేవుని ఆజ్ఞ ప్రకారం మానవుడు ఒప్పుకోవాల్సిందే. రెండవది, పాపం గురించి పశ్చాత్తాపడాలి. ఓ దేవా, నేను పాపిని, నేను పాపం చేశాను, నేను పాపంలో జీవిస్తున్నాను, అయ్యో నేను పాపిని. పశ్చాత్తాపం అంటే పెద్ద కేక వేసి హృదయంలో దేవునికి అధిక ప్రాధాన్యతనిచ్చి నీ హృదయము దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి, జడ్గి బాబు ఎదురుగా వచ్చాడు, ముందుకు వచ్చి మనిషి రెండవదిగా పశ్చాత్తాపం అంటే మారు మనసు అంటే పశ్చాత్తాపడాలి. మనిషి పాపము నిమిత్తం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అంటే ఒక పెద్ద కేకవే. అంతరంగంలో, నీ హృదయంలో, మనసులో వేదన చెంది. పశ్చాత్తాపం అంటే నేను నీవే తక్కువ చేసుకోవాలి. ఓ దేవా, నేను యోగ్యుడు కాదు, నేను పాపిని, నేను గుర్తించాను, నేనేం చేయాలి ప్రభు అని వేదన చెందడం పశ్చాత్తాపం అంటే. మరి ఆ విషయాన్ని జరిగించాలి. మూడవదిగా పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నీ నోరు తెరవాలి, నీ అంతరంగాన్ని తెరవాలి, నీ హృదయాన్ని తెరవాలి. తెరిచి దేవుని ఎదుట యథావిధిగా ఒప్పుకోవాలి. ప్రభా, నేను పాపిని, నేను ఫలానా విషయాన్ని జరిగించాను, దేవుని వాక్యానుసారం నేను బ్రతకలేకపోయాను, దేవుని ఆజ్ఞను నేను పాటించలేకపోతున్నాను, అయ్యో ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నుండి నన్ను తప్పించుకును ఎవరు తప్పిస్తాను అని లేఖంలో రాయబడి ఉంది. ఓ మానవుడా, దేవుని సువార్తను సమీపిస్తే పెద్ద కేక వేసి అంతరంగంలో గుర్తించి పశ్చాత్తాపపడి ఒప్పుకో దేవుని ఎదుట. ఇంకా నాలుగవదిగా పాపము నుంచి వెనుకకు తిరగడం. ఇక పాపము జరిగించకూడదు. కాని విషయాలు నువ్వు దేనైతే ఒప్పుకున్నావు, దేనైతే విడిచిపెట్టావు, ఏదైతే నీ హృదయంలో పశ్చాత్తాపడి అంగీకరించి నువ్వేదైతే కాని విషయాలు జరిగిస్తా ఉన్నావో, పాపముగా ఏది నీ హృదయంలో నేరారోపణ చేస్తుందో దానిని విడిచిపెట్టాలి. ఐదవదిగా దేవుని వైపు తిరగాలి. మారు మనసు పొందడం అంటే ఈ 5 విషయాలు చేయడాన్ని మారు మనసు పొందడం అంటారు. మరి దేవుని సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు జరిగిస్తాం. నోటితో ఒప్పుకోవడం సులువుగానే ఉంటుంది, అంతరంగంలో అంగీకరించడం సులువుగానే ఉంటుంది.
మరి సువార్తను నమ్మటం సులువుగానే ఉంటుంది. నాలుగవదిగా ఏమిటంటే అది మారు మనసు పొందడం అనేది ఒక్కసారి జరిగించే పని కాదని. అది ఒక రోజు ఒక క్షణము అయిపోయే పని కాదు. నోటితో దేవుడు ఒప్పుకోవటం 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది. సువార్తను నమ్మటం 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది. అంతరంగంలో దేవుని చేర్చుకుని అంగీకరించి దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చి స్థానం ఇచ్చి జీవించడానికి ప్రారంభించడం 10 నిమిషాలే పడుతుంది. కానీ మారు మనసు పొందడం అనేది ఒక్కసారి జరిగే విషయం కాదు. ఏ మానవులైనా దేవుని అంగీకరించినా కూడా మీరు ఒకసారి గ్రహించండి. అక్కడ ఏమన్నదంటే మొట్టమొదటిగా పాపాన్ని గుర్తించడం, రెండవదిగా పాపానికి ప్రాయశ్చిత్తం చెందడం, పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడం, నాలుగవది పాపాన్ని విడిచిపెట్టడం, ఐదవది దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలో నడవడానికి ప్రయాణం చేయండి. దీన్ని పశ్చాత్తాపం అంటారు, దీన్ని మారు మనస్సు అంటారు. మరి ఒకడు మారు మనస్సు పొంది సువార్తను నమ్మితే వాడికి నీతి. మారు మనస్సు పొంది సువార్తను అంగీకరిస్తే పశ్చాత్తాపం కానీ మానవులు ఒకలాంటి అపోహ. మనం పశ్చాత్తాపం అంటే ఏంటో చూసాం, సువార్త అంటే ఏంటో చూసాం. మరి సువార్త మానవ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలో చూసాం. మరి ఈ యొక్క మారు మనస్సు అనగానే సంఘంలో సమాజంలో ఒకలాంటి అభిప్రాయం ఏమిటంటే సిగ్గుపడతారు. మానవులు ఏం చేస్తారంటే పశ్చాత్తాపం అంటే సిగ్గుపడతారు. పశ్చాత్తాపం అంటే మారు మనసు అంటే సిగ్గుపడటం కాదు. మారు మనసు అంటే మార్పు లేకుండా ఒక్కసారి జరిగించే పని కాదు. ఒక్కసారి నోటితో ఒప్పుకుంటేనో అంతరంగంలో దేవుని అంగీకరిస్తేనో అయిపోయే పని కాదు. మారు మనసు అంటే అదేమిటంటే దినదినం మనిషి జీవితంలో జరిగించేటువంటి ఒక పని. ఏమి పని అంటే దేవునితో నడవడం, ఏమి పని అంటే పాపం నుంచి వేరైపోవడం, ఏమి పని అంటే పాపాన్ని ఒప్పుకోవడం, ఏమి పని అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చెందడం, ఏమి పని అంటే పాపాన్ని గుర్తించడం. ఇది దినదినము జరిగిస్తూ ఉండాలి. మరి ఒక్కసారి ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు కానీ ఏదైనా సంఘ క్రమంలో మనం మరి పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ కొద్దిమంది నేను గమనిస్తూ ఉంటాను, నేనైనా మీరైనా ఒకసారి ఆలోచించండి. ఆదివారం మనం సంఘానికి వచ్చినప్పుడు భక్తి అంతా మనకు అప్పుడే వచ్చేస్తాం. ఆ రోజే ఒప్పుకుంటారు, ఏమని, ప్రభా నన్ను క్షమించు, ప్రభా పాత్రలో చేయి వేస్తున్నాను, మరి అయోగ్యంగా పాల్గొంటుంది, మరి దేహానికి అనారోగ్యం వస్తుందంట, కొన్ని సందర్భాల్లో చనిపోతారంట అని రాయబడింది కదా, నన్ను క్షమించు ప్రభు అని పాత్రలో పాల్గొంపులు పొందేంత వరకు ప్రార్థన చేస్తాం. తర్వాత మళ్ళీ మామూలు ఇష్టానికి కొద్ది మినహాయింపుతో జీవిస్తాం. వారి మనసు అంటే అది కాదు. వారి మనసు అంటే ఏకనిర్ణయం. మారు మనసు అంటే దేవుడితో నడవడానికి ఒడబడేది. మారు మనసు అంటే శాశ్వతంగా కాని విషయాలు విడిచిపెట్టడానికి మారు మనసు అంట. మారు మనసు అంటే నీ అంతరంగంలో నువ్వు నిశ్చయించుకున్నటువంటి నిర్ణయం, దేవుడితో నువ్వు చేసుకున్నటువంటి ఒప్పందం, దేవుడి ముందు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రమాణం. ఆ మారు మనస్సు మనిషి పొందితే వచ్చేది ఎన్ని జరిగిస్తే వచ్చేది ఎప్పుడైనా ఆలోచించారా? ఏమొస్తుంది? ఎన్ని జరిగిస్తే మానవునికి సంక్రమించేది పాప క్షమాపణ, మానవుని పాపానికి క్షమాపణ. ఇక మానవునికి మరణం ఎంత మాత్రము సమీపించు. నువ్వు దేవుని అంగీకరిస్తే నీ సమాధులు కూడా తెరవబడతాయి. మరణం కూడా నిన్ను బంధించలేదు.
నిత్యత్వంలో నీవు ఉంటావు. దేవుని రాజ్యంలో ఉంటావు. స్వర్గానికి ప్రవేశం, పరలోకానికి ప్రవేశం, వైకుంఠానికి ప్రవేశం. నిత్యత్వం అంటే సదాకాలం జీవించే. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం 80 సంవత్సరాలు అయినను దాని వైభవము ఆయాసము వ్యర్థమే. నీకు బలం ఉంటే, డబ్బులుంటే, ఆహారం ఉంటే, సమృద్ధి ఉంటే 100 సంవత్సరాలు బతుకుతామేమో, కానీ నువ్వు చనిపోవాలి. మానవుడు పుట్టినవాడు గిట్టక మానడు. దేవుని సువార్తను సమీపించినప్పుడు నువ్వు పరీక్షించుకో. నీవు మానవుడు అని గుర్తించు, నీవు పాపమని అంగీకరించు, దేవుని వాక్యానుసారం ఒప్పుకో, దేవుడిని అంగీకరించు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. అయితే మనం ముందుగా మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనమందరం దేవుడిని అంగీకరించి దేవుడిని ఒప్పుకున్నాం, వాక్యానుసారం బ్రతకడానికి ప్రారంభించాం, సంఘంలో చేర్చబడ్డాం. అనేకులు ఉన్నారు, అనేకులకి శుభవార్త సమీపిస్తుంది. లెక్కలేని తనంగా జీవిస్తుంది సమాజం. దేవుడు అంటే లెక్కలేదు. ఎందుకంటే వారికి తెలియదు దేవుని విలువే. వారికి తెలియదు వాడు మరణం అవుతాడు. వారికి తెలియదు వారికి శిక్ష విధింపబడి ఉంది. వారికి తెలియదు ఈ లోకము శాశ్వతము కాదని భ్రమిస్తున్నారు. లోకము శాశ్వతమని. బలము, సౌందర్యము, అందము, సామర్థ్యము నీకున్నవి శాశ్వతమని అనుకుంటున్నావేమో. ఏది శాశ్వతం కాదు. నీవే శాశ్వతం కాదు. ఈ లోకంలో కొద్ది కాలానికి నీవు నీ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మానవులందరూ వారి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో నీవే శాశ్వతం కాకపోతే, నీ దేహమే నీకు శాశ్వతం కాకపోతే, నీకున్న వాటిని బట్టి అతిశయిస్తావా? నీ యోగ్యతను బట్టి దేవుని తృణీకరిస్తావా? దేవుని సువార్తను ధిక్కరిస్తావా? దేవుని వాక్యాన్ని లెక్క చేయవా? దేవుని వాక్యాన్ని అంగీకరించవా? ఇది ఎంత మాత్రము తగదు. దేవుడి ప్రేమా స్వరూపి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి, దేవుడు లోకముని ఎంత ప్రేమించాడంటే దానికి పరిమితులు లేవు, దానికి అవధులు లేవు. ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రాణం ఇచ్చి అంత ప్రేమించాడు. దేవుడు నీ కోసం, నా కోసం ప్రాణం ఇచ్చి ఆహ్వానిస్తున్నాడు. బాబు, సువార్తను నమ్ము, నన్ను అంగీకరించు, నిత్య జీవాన్ని పొందు, క్షమాపణ పొందు, మరణం నుంచి విముక్తి పొందు అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మరి నువ్వు అంగీకరించువా? ఎంతకాలం దేవుని ధిక్కరిస్తావు? ఎంతకాలం విరోధమై బ్రతుకుతావు? ఎంతకాలం అవిధేయుడివై ఉంటావు? దేవుడికి లెక్కప్పు చెప్పాలి. దేవుని ముందు నుంచునే ఒక రోజు వస్తుంది. మానవులందరూ వారి వారి క్రమంలో దేవుని సింహాసనం ఎదుర్కొ రావాలి. సిగ్గుతో ముఖము దించుకునే రోజు వస్తుంది. మానవులు దేవుని ధిక్కరిస్తే, సువార్తను అడ్డగిస్తే, సువార్తను అంగీకరించకపోతే కొద్ది కాలం బ్రతుకుతారు. ఈ లోకంలో జీవనాధారము, జీవితము సుఖంగా ఉండొచ్చు. దేవుడు లేకుండా నువ్వు బ్రతకొచ్చు, దేవుడిని అంగీకరించకుండా బ్రతకొచ్చు. నీకు ఒక రోజు నీ ముగింపు. నువ్వు లెక్కప్పు చెప్పాలి. దేవుడి ముందు నిలుచునే రోజు వస్తుంది. బాబమ్మ, గుర్తుంచుకోండి, దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. సువార్త సంచరిస్తుంది. రకరకాలుగా సమృద్ధిగా అనేక మంది సేవకులు సువార్తను బోధిస్తున్నారు. అందరికీ అందుబాటులో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, సువార్తను నమ్మండి, దేవుడిని అంగీకరించండి, పాప క్షమాపణ పొందండి, మరణం నుంచి విముక్తి పొందండి. దేవుడితో సదాకాలం నిత్య రాజ్యంలో, నిత్యత్వంలో, దేవుని సింహాసనంలో పాల్పొందులు పొందు. ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ధిక్కరిస్తావా? దేవుని రాజ్యం ఉచితంగా ఇస్తాడని ఆహ్వానిస్తున్నాడు. త్రోసివేస్తావా? దేవుడిచ్చే బహుమానాన్ని, క్షమాపణని ఏమేం చెల్లించకుండా, ఏమి ఇవ్వకుండా ఉచితముగా రక్షణ గ్రహిస్తే త్రోసివేస్తావా? దేవుడిని త్రోసివేసి మానవుడు ఏం సాధించగలడు? ఏం సంపాదించగలడు?
దేవుని కంటే వినైనది మానవుడికి ఏమైనా ఉన్నదా? ఒక్కసారి బుద్ధితో ఆలోచించండి. మానవులు ఆలోచించాలి. ఒకనొక సమయం వచ్చింది. ఈ సమయానికి, గడియకి, రోజుకి దేవుని సువార్త విరివిగా మన ముందుకు వచ్చింది. సువార్త అంటే ఏంటో, దాని అవసరం ఏంటో, మనిషి ఏం జరిగించాలో, సువార్తను విధేయత చూపించకుండా త్రోసివేస్తే ఏం జరుగుతుందో లేఖనంలో స్పష్టంగా రాయబడింది. ఇదే కృపాకాలం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, మరేదో కాదు. దేవుడిని అంగీకరించడానికి వాయిదా వేయాల్సిన పని లేదు. దేవుడిని అంగీకరించడానికి మరేదో మంచి రోజు రాదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు రక్షింపబడటానికి ఇదే అనుకూలమైన సమయం. ఒక మనిషి రక్షింపబడటానికి అనుకూలమైన సమయం, దినం ఏంటంటే ఆ మనిషికి దేవుని శుభవార్త ఎప్పుడైతే చెవిని చేరుతుందో అదే సమయము, అదే దినము. ఇక తడుగు చేయడానికి వీలులేదు. దేవుడిని అంగీకరించాల్సిందే. ఓ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిని అంగీకరించండి, క్షమాపణ పొందండి, దేవుని రాజ్యంలో పాల్పొందులు పొందండి. మరి అటువంటి ధన్యత పద్మాస సంఘంలో ఉన్నటువంటి నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. కొద్దిమంది అంగీకరించి దేవుడిని సమీపిస్తున్నాం, భక్తి సాధన చేస్తున్నాం, దేవుడితో ప్రయాణం చేస్తున్నాం, పడతా లేస్తా ప్రయాణం చేస్తున్నాం. మరి ఇటువంటి ధన్యత నీకు, నాకు సంక్రమించింది. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. రక్షింపబడటానికి, సువార్త అంగీకరించడానికి నువ్వేమి వ్యయం చెల్లించాల్సిన పని లేదు. ఇది ఉచితం. ప్రియ సహోదరి సహోదరుడా, దయతో దేవుని అంగీకరించండి. మీ హృదయంలో ఒకసారి మీరు నోరు తెలిసి యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోండి. మీ హృదయంలో దేవుడు తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, దేవుడిని అంగీకరించు, సువార్తను నమ్ము, మారు మనసు పొందు. దేవుడు నీకు క్షమాపణ, నిత్య జీవము అనుగ్రహిస్తాడు. అటువంటి ధన్యత మనందరికీ లోకము, సర్వలోకమునకు అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం.